అంటే క్రిస్టియానిటీ అంటే అప్పుడు మీరు ఫోర్త్ జనరేషన్ అంటున్నారు కదా సార్. ఉమ్, అప్పట్లోనే ఉమ్, మీరు క్రిస్టియానిటీగా మారినంటే మరి క్యాస్ట్లు చూస్తే వేరు వేరు ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు సమాజంలో క్రిస్టియానిటీ అంటే ఒక చిన్న క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎస్సీ కావచ్చు, దళితులు కావచ్చు. సో ఈ విధంగానే క్రిస్టియానిటీని ట్రీట్ చేస్తున్నారు. అది పచ్చి అబద్ధం అమ్మా. ఉమ్, క్రైస్తవ్యం మాలమాదిగల మతము, కులం తక్కువల మతం అనేది ఉమ్, పచ్చి అబద్ధం. ఎందుకంటే అసలు మొట్టమొదట క్రైస్తవ్యం ఇండియాలోకి ప్రవేశించింది తిరువాన్కూర్ మహారాజా వారి సంస్థానంలో ఉన్న 300 మంది ఆస్థాన పురోహితులు యేసుప్రభువుని అంగీకరించారు. యేసుప్రభు వారి ప్రథమ శిష్యుల్లో అపొస్తలుల్లో ఒకడైన తోమా వచ్చి వాళ్ళకు సువార్త చెప్పి ఒక అద్భుతాన్ని జరిగించినప్పుడు 300 మంది బ్రాహ్మణ పండితులు సముద్రంలో బాప్తిస్మం పొంది వాళ్ళు ఈ 2000 ఏళ్ళకి ఇంకా కొనసాగుతున్నారు. ఆ డినామినేషన్ పేరు మార్ తోమా సిరియన్ చర్చ్, ఉమ్, అంటే తోమా ద్వారా స్థాపించబడిన అనేది. వాళ్ళందరూ బ్రాహ్మణులే. కనుక భారతదేశంలో మొట్టమొదట క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు బ్రాహ్మణులే. తర్వాత పురుషోత్తం చౌదరి గారని, ఆర్ఆర్కే మూర్తి గారని ఇట్లాంటి బ్రాహ్మణులు ఉన్నారు. పులిపాక జగన్నాథం గారంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎన్నో కీర్తనలు రాశారు. వారు సినీ గాయని పి సుశీలమ్మ గారి తాతగారు. ఉమ్. బ్రాహ్మణులు ఎందరో ఉన్నారు. అలాగే కమ్మవారు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకు బయటికి రావడం లేదు? ఓన్లీ దళితులకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడు. ఆ మమ్మల్ని మమ్మల్ని గుడిలలోకి రానివ్వలేదు కాబట్టి ఉమ్. మేము యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాల్సి చాలా వచ్చింది. తప్పు, చాలా తప్పు. గుడులలో అర్చకులైన వాళ్ళు ఉమ్, వేదాలు చదివి వేదాల్లో క్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని గమనించి యేసు ప్రభును అంగీకరించారు. ఇప్పుడు మా తాతగారు, మా అమ్మ వాళ్ళ తాతగారు ఉమ్, వెంకటరామారెడ్డి గారు, ఉమ్, కొత్తపల్లి వెంకటరామారెడ్డి గారు సంస్కృత భాషలో ఋగ్వేదాన్ని చదివి ఆయన నల్గొండలో ఇదయ్య గారు అని ఒక గురువు గారు గురుకులం నడిపించేవారు. ఆ రోజులో 100 ఏళ్ల కిందట. ఉమ్, అక్కడికి ఆయన గురుకులలో శిష్యుడిగా ఉండి ఆ గురుకులంలో ఉన్న సంస్కృత ఋగ్వేదాన్ని చదివి అక్కడున్న సాక్ష్యాన్ని చదివి యేసు ప్రభువే అని తెలుసుకొని సికింద్రాబాద్కు నడిచొచ్చి రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్లో. ఉమ్. కాబట్టి మమ్మల్ని గుడిలోకి రానివ్వలేదు, వెలివేశారు, అందుకు మేము నమ్మాం అనేదంతా కూడా తప్పు. కొంతమంది క్రైస్తవ్యాన్ని నీచపరచాలి, కించపరచాలి, అవమానించాలనే ఉద్దేశంతో పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారమే ఇది. అంటే వాళ్ళకి అవగాహన లేక చెప్తున్నారా, లేదంటే క్రిస్టియానిటీని కించపరచాలని చెప్తున్నారా? క్రిస్టియానిటీని అవమానించాలి. అవగాహన లేకపోవడం ఏంటి? సాక్ష్యాలు కనబడుతుంటే. ఉమ్, ఇప్పుడు బ్రదర్ భక్త్ సింగ్ గారు, ఉమ్, ఆయన అంత లక్షల మందికి ఆత్మీయ తండ్రి. అవును. ఆయన ఏం దళితుడు కాదు, మంచి జమీందారీ ధనికుల వంశం. సాధు సుందర్ సింగ్ గారు, వాళ్ళు కోటేశ్వర్లు జమీందారీ వంశం. మరి ఇంక అవగాహన లేకపోవడానికి ఇదేనా ఆధ్యాత్మిక మర్మమా? ఉమ్, ఏమి మర్మమైన సంగతి కాదు. మనుషులు కనబడుతున్నారు, వాళ్ళ కులాలు తెలుసు. తెలియకపోవడం ఏముంది? తెలిసి కూడా కావాలని ఆ సత్యానికి విరుద్ధంగా ఇష్టపూర్వకంగా చేస్తున్న దురుద్దేశపూర్వకమైన అసత్య ప్రచారం. ఉమ్, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారని చెప్తున్నా. ఇప్పుడు ఆ హైందవం ఉంది, హిందూ ధర్మంలో మాత్రం మరి మాలలు మాదిగలు లేరా? అదే ఉన్నారు. మరి ఉమ్, ఇప్పుడు శ్రీరాముల వారిని ఆరాధించేవాళ్ళు, మొక్కేవాళ్ళు, మంచి కరడుగట్టినటువంటి ఆరాధకులు ఉన్నారు. ఆ కృష్ణుని ఆరాధించే ఆరాధకులు ఉన్నారు, మాలలు మాదిగళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు మాల మాదిగలు దేవుడు కాలేదు? ఉమ్, అట్లాగే మరి బ్రాహ్మణులు యేసుని ఆరాధించేవారు ఉన్నారు. ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. కులానికి దేవుడి మీద విశ్వాసానికి సంబంధం ఏముంది? కానీ ఎక్కడ చూసినా కూడా క్రిస్టియానిటీ అంటే ఒక మతము, క్రిస్టియన్స్ మతంలో గుంజుతున్నారు. సో ఇట్లా ఇది మతము మతము అని ఇదే విధంగా మేము వింటూ ఉంటాం అన్నమాట. సరే ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడైనా కూడా మాకు చాలా క్వశ్చన్స్ కూడా అవే వచ్చినాయి. క్రిస్టియానిటీ అంటే ఒక మతము, పాస్టర్స్ కానీ అక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు కన్విన్స్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. కన్విన్స్ చేస్తాం, ఉమ్,
కన్వెంట్ చేయడానికి ట్రై కన్వర్ట్ చేస్తుంటారు. అనేది అబద్ధం. ఎందుకంటే భారతదేశము దైవభక్తి కలిగిన దేశము. భారతీయ సమాజం దేవుడి కొరకు, ఇష్టదైవం కొరకు ప్రాణాలైన అర్పించేటటువంటి సమాజం భారతీయ సమాజం. ఒక మంచి హిందువు ఉన్నాడు అనుకోండి, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఇష్టదైవాన్ని వదులుకోడు. అవును. ఆ మాటకు వస్తే ముస్లిమ్స్ కూడా వదులుకోరు, క్రైస్తవులు కూడా వదులుకోరు. ఇప్పుడు దశావతారం అని ఒక సినిమా వచ్చింది, కమల్ హాసన్ గారు 10 పాత్రలు పోషించింది. అందులో ఆరంభం ఏం చూపిస్తారంటే, ఒక చోళ రాజు శైవుడు, కమల్ హాసన్ గారేమో వైష్ణవుడు. ఆయనను కొట్టి హింసించి ఆయన వీపులో కొక్కాలు గుచ్చి అతన్ని వేలాడదీసి చిత్రవధులు పెడుతుంటే కూడా ఆయన ఇంకా నా ఇష్టదైవాన్ని వదులుకోని అంటాడు. అది హిందూ ధర్మంలో ఉన్నటువంటి బలమైనటువంటి భక్తి అనే బంధం. ఎవరికైనా ఉంది అది. క్రైస్తవులను కూడా ఇప్పుడు కొట్టినా, హింసించినా, చంపేసినా క్రీస్తుని వదిలిపెట్టరు కదా. అలాగే హిందువులు కూడా, అలాగే ముస్లింలు కూడా. మరి ఎవరో డబ్బులు ఇస్తే మారారు అని అంటే అంత నీచులు భారతదేశంలో లేరని నేను అనుకుంటున్నాను. అయితే మీరు అన్నారు ఆన్సర్ లోనే ఒకటి, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. కన్విన్స్ అంటే ఏంటంటే, మనం దేవుణ్ణి చేరుకోవాలంటే ఇది సరైన మార్గము, దేవుడే బయలుపరిచిన మార్గము, అన్ని మత గ్రంథాల్లో కూడా ఉన్న విషయం ఇది అని చెప్పి వాళ్ళకు లాజికల్ గా ఒక ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేస్తాము. వాళ్ళు ఆలోచించుకుంటారు, నచ్చితే నమ్ముతారు, నచ్చకపోతే వాళ్ళ మీద ఎలాంటి బలవంతం లేదు. బలవంతం చేస్తే కన్వర్షన్ అవ్వదు కదా. ఇప్పుడు ఒక ముస్లింని పట్టుకున్నాము, అతన్ని బాగా చిత్రవధలు చేసి, అతని గుండు చేసి పిలకబెట్టి అతనికి అంతా బాహ్య రూపం మార్చేశాం. అయ్యో నన్ను ఇలా మార్చేశారు కానీ ఇప్పటి నుంచి అల్లా వద్దు, జై శ్రీరామ్ అంటాడా? అనడు. ఒక రాము భక్తుడిని పట్టుకుని బలవంతంగా సున్నతి చేశాము, టోపీ పెట్టాము, చేశాం. అయ్యో నా ఆకారం మారింది, సున్నతి కూడా అయిపోయింది కనుక రాముడు వద్దని అల్లా అని అంటాడా? అనడు కదా. పై రూపం మారొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ బుర్రకాయలో ఉన్న విశ్వాసం మారదు కదా. ఎలాగ కన్వర్ట్ చేస్తారో కూడా ఎవరు ఎవరిని కన్వర్ట్ చేయలేరు. వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వాళ్లకు పరిచయం చేస్తారు, ఆలోచించుకొని ఇది సబబుగా ఉంది, సమంజసంగా ఉంది, దీనికి ఆధారాలు ఉన్నాయి అనుకుంటే నమ్ముతాడు, నచ్చితే నమ్ముతాడు. ఇప్పుడు మార్కెట్లోకి ఎన్నో కొత్త సబ్బులు వస్తున్నాయి, పాత సబ్బులు వాడారు, కొత్త సబ్బులు వస్తున్నాయి, మా సబ్బు ఈ విధంగా మీకు మేలు చేస్తుందని చెప్తారు. అది విన్న వాళ్ళకు అది నచ్చితే అది కొనుక్కుంటారు. మత ప్రచారం కూడా అంతే. ఇప్పుడు ఆ లెక్కన క్రైస్తవులు కూడా చాలా మంది ఇస్లాంలోకి వెళుతున్నారు క్రైస్తవ దేశాల్లో. తర్వాత ఇండియాలో కూడా అవుతున్నారు క్రైస్తవులు. కొంతమంది హిందూస్లోకి వెళుతున్నారు. మరి అలాగే హిందువులు కొంతమంది ముస్లిమ్స్లోకి వెళుతున్నారు, క్రైస్తవులకు వస్తున్నారు. మతం అనేది పూర్తిగా ఒక వ్యక్తి యొక్క స్వవిషయము. ఇంకొకటి, మతం అనేది రోజొక ధర్మం నమ్మొచ్చు. ఎందుకంటే బుర్రకాయలో ఉండే విశ్వాసమే, సమాజానికి సంబంధం లేదు. నాకు ఇవాళ యేసుప్రభు అంటే నమ్మకం ఉంది, కానీ నేను 45 ఏళ్ళు ఆయన సేవ చేసినా నాకు అన్ని అప్పులే ఉన్నాయి, నాకు ఎక్కడ కూడా డబ్బులు రాలేదు అని నేను బలహీనపడి, నేను విసుగు చెంది నాకు యేసయ్యొద్దు, రేపటి నుంచి జై శ్రీరామ్ అంటాను అని అనుకుంటాను. అనుకుంటే అది ఎవరికి సంబంధం ఉన్న విషయం కాదు, నా వ్యక్తిగత విషయం. ఆ హక్కు నాకుంది. ఇవాళ దాకా యేసుని నమ్మిన వాడిని రేపటి నుంచి రామభక్తుడిని కావచ్చు. తర్వాత రాముడిని మొక్కినా నాకేం లాభం లేదని చెప్పేసి నేను అల్లాహు అక్బర్ అని అనొచ్చు. దానికి ప్రభుత్వానికి కానీ ఎవరికి అభ్యంతరం ఉండే అవసరం లేదు, ఎవరికో రూపాయి పోదు. కనుక మతం అనేది పూర్తిగా పర్సనల్ ఇష్యూ. దాని గురించి ఇంకొకటి బాధపడే అవసరం ఏం లేదు, ప్రభుత్వం బాధపడేది అసలే అవసరం లేదు.